హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్స్. సో ఈరోజైతే బాబాయ్ వాళ్ళ తోటకు వచ్చాము మొక్కజొన్న కంకుల కోసం. ఇతనే మా బాబాయ్ అండి. బాబాయ్ అంటే మా శేఖర్ అంటే మా బామ్మర్ది వాళ్ళ మావయ్య. అయితే నాకు బాబాయి. సో వాళ్ళది మొక్కజొన్న తోట. ఇంకా మిరపకాయలు చూడండి, ఇవన్నీ తాలికాయలు ఏరలేదు, అందుకే మధ్య మధ్యలో తెల్ల తెల్లగా ఉన్నాయి. చూడండి తేజకాయలు, అన్ని కళ్ళాలు, మిరపకాయ కళ్ళం అంటారు దీన్ని. ఇవేమో తాలికాయ ఏరినాయి అనమాట, అచ్చం ఎర్రకాయలు. ఇలా తాలికాయలు అనమాట, తేజస్కాయ. ఇది మొక్కజొన్న తోట. కంకులు చూస్తే పచ్చిగా అనిపిస్తాయి, లోన అప్పుడే ముదిరిపోయినాయి. పైన సొప్పం పచ్చగా ఉంది. బాబాయ్ చెప్తాను, చూస్తేనో మొక్కజొన్న చేను పచ్చగా కానొస్తుంది, కంకులు మాత్రం చూస్తే ఆన గింజ అప్పుడే ముదిరిపోయింది, గట్టిగా ఉన్నాయి గింజలు. ఇంత చిన్న కంకైనా గట్టిగా ఉంది అనమాట గింజలోన. ఇది అది వాళ్ళదే, అటు ఇటు. నేను మా పిల్లగాళ్ళుగా తీగలు దాటాలని చూస్తుంది మా తేజు. వాళ్ళు మామ వాళ్ళు లేవారం పెడుతున్నారు. కానీ భలేగా ఉందండి మొక్కజొన్న సార్, చల్లగా ఉంది. మేము సాయంత్రం పూట వచ్చాము. చూడండి కంకులు బాబాయ్ చూపెడతాడు. చిన్న కంకులు అని చూస్తే గింజ అప్పుడే ముదిరిపోయినాయి, గట్టిగా ఉన్నాయి మా గింజలు. చూస్తే లేత కనిపిస్తున్నాయి, లోన్ ఇప్పితే. మా తేజీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, మిరపకాయ కళ్ళంలో డ్యాన్స్ చేస్తున్నారు. మహేష్ బాబు సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. మా చిన్నమ్మి అని పెద్దమ్మి డ్యాన్స్ ఇస్తున్నారు. వాళ్ళ మామ చిన్నమ్మితో మాట్లాడుతుండే మా నుజశ్రీ కథ. పిన్ని అయితే కంకులు ఎరుస్తుంది. ఏ కంకి మొత్తం చూస్తే పచ్చి కనిపించినాయి, ముదిరిపోయినాయి. చిన్న చిన్న ఏరి ఎరుతుంది పిల్లగాళ్ళకు ఉడకబెడదామని కంకులు. కానీ సాయంత్రం అయింది, అప్పటికే 6:30 అయితేనే ఉంది, చీకటి పడ్డది కూడా. అప్పటికి పిండి దోలాడి చిన్న చిన్న లేత ఈర్చింది కంకులు. నేనైతే ఇరుస్తున్నా చూడండి, చుట్టూ చిన్నగా ఉంది, అది కూడా ముదిరైపోయింది కంకి. కానీ ఇట్లా ఉన్నాలే కానీ అప్పటికప్పుడు తీసుకొచ్చి ఉడకబెట్టుకొని తింటే భలే తీయగా ఉన్నాయండి కంకులు అయితే. చేల కంకులు కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కూడా మొత్తానికి చిన్న చిన్న కంకులు వెతికి ఇరుస్తున్నానండి. సో అలాగే మధ్య మధ్యలో గోంగూర కూడా చల్లారు. చూడండి గోంగూర కూడా చూపెడతా, ఇంకెట్లా చెమ్మటి గోంగూర. ఇప్పుడు చీకటి పడ్డది. గోంగూర తెల్ల గోంగూర అండి ఇది. సైడ్కి దల్లారు, వన్ సైడ్ దరమటి. చూశారు కదండి, ఇక చేలోంచి తీసుకొచ్చిన కంకులు కూడా పిండి ఉడకబెట్టి ఇక ప్లేట్లలో పెట్టింది, తలా రెండు తినవని చూపెడుతున్నా చూడండి. కానీ భలే తీయగా ఉన్నాయండి, అప్పటికప్పుడు చేసుకొచ్చి ఉడకబెట్టి తిన్న కంకులు కావచ్చు, చాలా టేస్ట్గా ఉన్నాయి. తింటామంటే తినబుద్ధి అయినాయి, ఫ్రెష్గా ఉన్నాయి, తీయగా ఉన్నాయి, టేస్ట్ సూపర్. ఇక మొత్తానికి అయితే కంకులు తినడం అయిపోయింది. ఇక చేపలు కూడా తెచ్చారు, చేపల ఫ్రై. పిన్ని అయితే ఇక చేపల ఫ్రై కూడా చేసింది.
ముందుగానే అన్నీ పట్టించింది. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ కలిపేసేసి ఏం చేసింది. మొత్తానికి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇక చూడండి, పిన్ని అయితే ప్లేట్లో పెట్టేసింది. చేపల కూర రెడీ అయిపోయినది. కానీ చాలా టేస్ట్గా ఉంది పిన్ని చేత వంట. ముక్కైతే తింటానే తినబుద్ధి అయింది. ఏ టేస్ట్ సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం కూర కూడా ఏ ముక్కకు ఆ ముక్కకు ఉంది. సో సూపర్ అని చెప్తున్నాను మొత్తానికి. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.